సో యాక్చువల్లీ మీరు సినిమాల్లో స్టెప్పులు ఎరదీస్తూ ఉంటారు. సో మీ స్టెప్పులకి తగ్గట్టు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ మీద డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఈ సినిమాకి మణి శర్మ గారు అబ్బాయిని ఎన్నుకోవడం దాంట్లో అసలు ఎందుకు అంటే మ్యూజిక్ ముందే వినియా లేదంటే నేను తన మణి శర్మ గారు అబ్బాయిగా చెప్పట్లేదండి. తను నేను మణి శర్మ గారు అబ్బాయిని కాదని చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చినా తను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవరికైనా ఎంట్రీకి తప్ప ఫాదర్స్ పేర్లు ఎంట్రీ వరకు ఉపయోగపడతాయని నమ్ముతానండి. తర్వాత వీళ్ళ టాలెంట్ ఏంటో దాన్ని బట్టి ఉంటుంది. హైలీ టాలెంటెడ్, చాలా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, టూ మచ్ హార్డ్ వర్కర్ అండ్ టూ మచ్ ప్యాషనెట్ అబౌట్ హిస్ ప్రొఫెషన్. అద్భుతం. తన అవసరం అయితే సొంత మనీ ఖర్చు పెట్టుకుని కూడా లైవ్ ఇంకా పెంచేయాలి, ఇన్స్ట్రుమెంట్లు అయ్యి అని ఆలోచించే ఇలాంటి క్యాండిడేట్, అలా చేసేసిన క్యాండిడేట్ అలా చెప్పడం మళ్ళీ చేసింది. అలాంటి వాళ్ళని ఎప్పుడు కళ్ళం తల్లి వదలదండి. సొంతంగా కూడా పెట్టుకుని చేస్తున్నారంటే ఆ ఇంట్రెస్ట్ని ఊరికే పోనివ్వదు. హైలీ టాలెంటెడ్ అండి. 4 పాటలు మా సినిమాలో 4 ఎరగొట్టేశారు. సో సాగర్ మ్యూజిక్లో ఆల్రెడీ మీరు డాన్సులు చేస్తారు కాబట్టి చేశానండి. సో 4 పాటలు మీకు నచ్చాయి, బాగా మీకు బాగా నచ్చిన పాట ఇది? గీత అని ఉంటుంది పాట. ఆ పాట బాగా ఇష్టం. సో మీరు సెట్లో షూటింగ్ చేసేటప్పుడు ప్రతి సన్నివేశానికి మీరే ఎక్కువగా నవ్వుకొని చాలా ఎంజాయ్ చేశారు అని విన్నాం ఈ సినిమాకి. బాగా ఫస్ట్ టైం అది. ఎందుకంటే అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్ నాకు మాది బాగానే వచ్చి ఇంకో మనిషి ఇంకో వెర్షన్ ఇచ్చి అలా ఫైనల్గా బాగా తయారయ్యే ప్రాసెస్ కూడా తెలిసేది నాకు. దీనికి ఇంకా మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కామ్గా కూర్చుని ఆ సీన్ పేపర్ చదువుకుని అబ్బా చంపేసావు భయ్యా అని చాలా ఎంజాయ్ చేశాను. నేను డబ్బింగ్ అప్పుడు చాలా రోజుల తర్వాత డబ్బింగ్ చెప్తూ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేసిన సినిమా అండి ఇది. మధ్యలో క్లైమాక్స్ నాకు మధ్యలో ఒక హెల్త్ చిన్నది, నాకు ఫీవరు, కోల్డ్, కాఫ్ గట్టిగా వచ్చినాయి, ఇన్ఫెక్షన్ వచ్చింది. అదొక్కటే కొంచెం దీంట్లో ఈ సినిమా జరుగుతున్నట్టు ఇబ్బంది పడ్డాను. అదేంటంటే షూటింగ్ రెయిన్లో ఫైట్, రెయిన్లో సీన్స్ వరుసగా 7 days పడింది. సో వర్షం తడిచిపోవడం, ప్రతి షాట్కి తడుపుతూ ఉండేవారు. ఆ వాటర్ మనకి అది మనం మినరల్ వాటర్ తెప్పించలేం కదా ట్యాంకర్స్. అయితే అదొకటి వాటర్ తేడా కొట్టింది. తర్వాత ఇమ్మీడియట్గా సిమెంట్ క్వారీలో ఫైట్ చేసాం. ఈ వాటర్ సిమెంట్ కలిపి హార్ట్లో లంగ్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అంతేగా లంగ్స్లో అపార్ట్మెంట్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా మేము జూట్ మిల్లో చేసాం. ఈ డస్ట్ బయటకు వచ్చేస్తుంది కానీ ఆ జూట్ రజన్ కదా, అది లంగ్స్లోకి వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ రాదు. ఇమ్మీడియట్గా డస్ట్ లాగా ఫ్రీగా రాదు. సో అది నానిపోయి లంగ్స్లో ఇంకా ఎఫెక్ట్ చూపించి లైక్ అపార్ట్మెంట్స్కి కర్టెన్స్ లాగా అట్లా ఇట్లా జూట్ హెల్ప్ చేసింది. సో టోటల్ ఇంటీరియర్స్ అది ఫినిష్ అయినాయి దాంతో. అపార్ట్మెంట్ దానివల్ల నేను 15 days బాగా గట్టిగా, అంటే ఆ రోజు జక్కన్న ఆడియో రిలీజ్ కూడా, నేను ఆల్మోస్ట్ మార్నింగ్ హాస్పిటల్ గెస్ట్ ఆయన రావడం ఒప్పుకున్నారు. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి సెలైన్స్ ఎక్కించుకుని 2, ఈవినింగ్ ఫంక్షన్కి వస్తే అలా ఉన్నాను. ఆ మధ్యలో ఒక్క ఇది తప్ప మిగతాదంతా నేను ఎక్కువ కష్టపడలేదు ఈ సినిమాకి. తను చాలా ఈజీగా నాకు మంచి భోజనం పెట్టాడు, తిన్నాను బాగా. క్రెడిట్ గోస్ టు వీరు. వీరు గారికి పెద్ద కాంప్లిమెంట్ ఇది. కాంప్లిమెంట్ ఫ్యాక్ట్ అది. సినిమా చూసి అందరూ అదే అంటారు. వీరికి చాలా పెద్ద పేరు వస్తుంది సినిమాకి. జెన్యూన్ హ్యూమన్ బీయింగ్ అండ్ క్రియేటర్ అండి మెయిన్. మీరు డ్యాన్స్లో కింగ్, కుమ్మేస్తూ ఉంటారు. హీరోయిన్స్ కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తే డ్యాన్స్లో ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళకి హీరోయిన్స్ ఏమన్నా కొంచెం అంత ఫాస్ట్గా చేయలేకపోవడం అది అలా కదా, వీళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు దాకా నాకు తగిలిన వాళ్ళందరూ నాతో పాటు బాగానే మ్యాచ్ చేస్తారు. ఫ్యాక్ట్. సో ముందే సునీల్ గారు అసలే డ్యాన్స్ బాగా చేస్తారు అలానేం కాదు. వీళ్ళు టర్నింగ్ ఒకటి ఉంది, ఇద్దరు అలా వెళ్ళి రావాలి, రావట్లేదు. 10-15 టేకులేని ఇలా అంటే అలా ఉండిపోతున్నారు, ఇలాంటి స్లోగా వస్తున్నారు.